వైసీపీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి రోజా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆమెకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని కోరారు. గత కొద్ది రోజులుగా రోజా పొలిటికల్ యాక్టివిటీస్ ను తగ్గించారు. రాష్ట్రానికి దూరంగా, కేసులకు భయపడి ఆమె దూరంగా ఉన్నట్టు ప్రచారం నడిచింది. సరిగ్గా ఇదే సమయంలో పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కాకుంటే మాత్రం అరెస్టు ఖాయమని తెలుస్తోంది. ఆ విషయాన్ని పోలీసులు సైతం ఆమెకు వివరించినట్టు సమాచారం. గత కొంతకాలంగా చెన్నైలో ఉంటున్న ఆమె నగరికి రాగా పాత కేసులో పోలీసులు రోజాకు నోటీసులు జారీ చేయడం విశేషం. వైసీపీ హయాంలో మంత్రిగా వ్యవహరించారు. పర్యాటక శాఖతో పాటు క్రీడల మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించారు. అయితే ఈ క్రీడల నిర్వహణలో భారీగా అవినీతికి పాల్పడ్డారనేది ఆమెపై ఉన్న ప్రధాన ఆరోపణ. దాదాపు 100 కోట్ల రూపాయల వరకు అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ గుర్తించింది, ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టు ఉంటుందన్న ప్రచారం జరిగింది. గత కొద్ది కాలంగా ఆమె రాజకీయాలను తగ్గించడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. అరెస్టు భయంతో ఆమె మౌనంగా ఉన్నారని ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే అది ఆడుదాం ఆంధ్ర అవినీతికి సంబంధించింది కాదు. కొద్ది రోజుల కిందట జగన్కి వ్యతిరేకంగా ఓ పత్రికలో వచ్చిన కథనాలు నిరసిస్తూ ప్రతులను దహనం చేశారు. ఆ కేసులో ఇప్పుడు రోజాకు నోటీసులు అందాయి. ఏపీ రాజకీయాలకు రోజా గుడ్ బై చెబుతారని ఇటీవల ప్రచారం నడిచింది. రాజకీయంగా వైసీపీలో ఆమెకు అవకాశాలు తగ్గిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.